శ్రీ లలితా సహస్రనామాలలో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఇంతవరకు పరాశక్తి ప్రభావాన్ని, రాక్షస సంహారాన్ని, తన్ను ఆశ్రయించిన భక్తులకు ఆనందం కలిగించే శ్రీమాత వైభవాన్ని వివరించి ఆ దేవి వాత్సల్య మహిమను ఈ నామంలో హయగ్రీవుడు నిరూపిస్తున్నాడు. శివుడు తన కంటి మంట చేత మన్మధుణ్ణి భస్మం చేశాడు. దేవి అతన్ని మళ్ళీ బ్రతికించింది. హరనేత్రాగ్నిలో దగ్ధమైన కాముణ్ణి బ్రతికించడంలో సంజీవనౌషధిగా దేవి పరిణమించింది. మాతృత్వం అంటేనే అనురాగం, వాత్సల్యం, త్యాగం, సహనం ఇవన్నీ రూపుకట్టి ఉంటాయి కదా. తన బిడ్డల శ్రేయస్సు చూడడంలో తల్లికి ప్రతిఫలాపేక్ష లేదు. పిత్రా నిర్భర్స్థితో బాలః మాత్రైవాశ్వాసితః ఖలు అని పురాణ సూక్తి. బాలుడు తండ్రి చేత ఉపేక్షింపబడినా తల్లి దగ్గర ఓదార్పు పొందుతాడు కదా. ఆరాధ్యమూర్తులలో తల్లికే అగ్రస్థానం. హరనేత్రాగ్ని కాముణ్ణి దగ్ధం చేయగా దేవి మాతృవాత్సల్యం కాముణ్ణి బ్రతికించింది. హరౌరుష్టే గురుస్త్రాత గురౌరుష్టేన శంకరః. శివుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు అని బ్రహ్మ వైవర్త పురాణం వివరిస్తోంది. గురువులకు గురువైన పరమేశ్వరి అనుగ్రహం మృతులకు సంజీవని వంటిది. యోగిని హృదయంలో చెప్పినట్లు శివునకు కూడా గురుస్థానంలో పరాశక్తి భాసిస్తోంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని తైత్తరీయోపనిషత్తు తల్లికి ప్రథమ స్థానం నిరూపించింది. మాతృవాత్సల్యం చేత మృతస్వరూపం అమృతప్రాయంగా మారగలదు. విరక్తుడైన కామేశ్వరుని తన వైపు మరల్చుకోవడానికి దేవి మన్మధుణ్ణి బ్రతికించినట్లు బ్రహ్మాండ పురాణంలో గోచరిస్తుంది. భండాసుర సంహారానంతరం బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు లలితాదేవి మన్మధునికి ప్రాణం పోసింది. అజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. అలాంటి అజ్ఞానాన్ని అపహరించేవాడు హరుడు. అగ్నిచేత కాముడు దగ్ధమైన సన్నివేశం వల్ల జ్ఞానం చేత అజ్ఞాన రూపమైన జీవస్వభావం దగ్ధమైందని గ్రహించాలి. జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కామేశ్వరుడంటే మాయ నుంచి విముక్తిని కలిగించే ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూప జ్ఞానం కలిగించడంలో దేవి సంజీవనీ మూలిక వంటిదని భావం. ఈశ్వరుని కంటిమంట చేత దగ్ధం కాక పూర్వం మన్మధుడు శరీరధారిగా ఉన్నాడు. దేవి అనుగ్రహం చేత పునర్జీవితుడై అశరీరుడయ్యాడు. జీవుడు కూడా జ్ఞానం సంపాదించక పూర్వం శరీరధారుడు. జ్ఞానం కలిగిన తర్వాత శరీరమున్న శరీరభావన నశించడం చేత అశరీరుడే. అవిద్యా నాశనం చేత శరీరం లేని బ్రహ్మైక్య ప్రాప్తి జీవునకు కలుగుతుందని భావం. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.